అయితే గతంలో ఒక వారం రోజుల క్రితం వెనస్డే రోజు రాత్రి నా సహోదరుడు నా తమ్ముడు సర్దార్ ఎస్ఆర్టీ నగర్ వాసి చనిపోవడం జరిగింది. అది యాక్సిడెంటల్ డెత్ సూసైడా అని పోలీస్ దానిపైన విచారణ చేస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ సర్దార్ మరణం నా ఆత్మను నన్ను చాలా శోభించే విధంగా చేయడం జరిగింది. ఎందుకంటే సర్దారు నాకు చాలా దగ్గరవాడు. సర్దార్ తమ్ముడు నాకు చాలా మిత్రుడికైనా ఒక తమ్ముడికైనా ఆత్మీయ బంధం ఉన్న తమ్ముడు నా సర్దార్. అయితే ఆ రోజు జరిగిన వెంటనే నాకు తెలియగానే సర్దార్ ఇట్లయింది, నీలిమా హాస్పిటల్కు తీసుకుపోయిందని తెలియగానే వెంటనే యాక్చువల్గా నాకు సైనాస్ సంబంధించి ఆపరేషన్ కోసం డాక్టర్తో అపాయింట్మెంట్ తీసుకొని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్లో 6 టెస్టులు చేయించుకుంటుంటే వెంటనే నాకు తెలిసింది సర్దారు నీలిమా హాస్పిటల్ ఇంటికి మీదకి వెళ్ళి పడిపోయాడు. సరత్నగర్ నీలిమా హాస్పిటల్ తీసుకుపోయిందని తెలియగానే వెంటనే నేను బయలుదేరబోయాను. టెస్టెస్ని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పంజాగుట్టలో టెస్టును ఆపి కూడా నేను బయలుదేరాను. బయలుదేరగానే అప్పుడు వెంటనే అక్కడ తెలిసింది ఏంటంటే 5 నుంచి 10 నిమిషాలలోనే సర్దార్కు దగ్గర కొంతమంది అతన్ని చనిపోయారని డిక్లరేషన్ ఇచ్చారు. డిక్లరేషన్ అయిన తెలియగానే నేను ఇంకా స్పీడ్గా పోదామని బండి ఆ టెస్టులు కూడా ఆపుకొని బయలుదేరుతుంటే మళ్ళా దగ్గర ఎర్రగడ్డకు రాగానే అక్కడ మా వాళ్ళు కూడా, మా పార్టీకి సంబంధించిన వాళ్ళు, మా బస్తీకి సంబంధించిన వాళ్ళు, సర్దారు కుటుంబ సభ్యులు, అదేవిధంగా మా మిత్రులు కూడా పోయారు. నన్ను రాక్ ఇక్కడ పరిస్థితి చాలా అయోమయంగా ఉన్నది. అందరూ కూడా రౌడీ షీటర్సు, అక్కడ ఉన్న బోరబండలో ఉన్న కొంతమంది స్థానిక రౌడీ షీటర్లు, అదేవిధంగా ల్యాండ్ గ్రాపర్సు, అదేవిధంగా ఫైనాన్సర్సు, 10 రూపాయలు 20 రూపాయలు మిత్తికి నడిపించే ఫైనాన్సర్లు అందరూ కూడా గుమ్మిగూడారన్నా, నీ మీదనే అసత్య ప్రచారం చేస్తున్నారు, దయచేసి ఇక్కడ రాకన్నా, ఈ పరిస్థితి బాగాలేదు, నువ్వు జర దూరంగానే ఉండని చెప్పారు. లేలే అట్లా ఏమున్నా పర్వాలేదు, నేను వస్తాను నా తమ్ముడు కూడా చూడడానికి, ఎందుకంటే చనిపోయారని చెప్పి చివరి చూపైనా చూడాలి, నా తమ్ముడు కోసం సర్దార్ కోసం వస్తా అంటే వద్దన్నా అని చెప్పడం జరిగింది. అప్పటికి నేను దగ్గర పోయడం ప్రయత్నం చేసిన, కానీ అసాంఘిక శక్తులు అందరూ కూడా అక్కడ చేరుకొని నన్ను రానియకుండా మొత్తం అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్గా ఉండాలని చెప్పి వెనక తగ్గాను. అదే సమయంలోనే ఒక కొత్త వాతావరణం సృష్టించి స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆ యొక్క ఆత్మహత్యను లేకపోతే యాక్సిడెంట్తో తెలియదు కానీ దాన్ని మొత్తం చిత్రీకరించి శవ రాజకీయాలు చేసే విధంగా సర్దార్ మరణానికి నేనే కారణం అన్నట్టు సృష్టించడం జరిగింది. అప్పటికి కూడా మళ్ళీ అక్కడి నుంచి బాడీని తీసుకోపోనీకుండా మీరు చూస్తే టీవీలో క్లిప్పింగ్ క్లియర్ కనబడుతుంది. రౌడీ షీటర్లు, ఈ కనబడుతున్న రౌడీ షీటర్స్ అందరూ కూడా ఆ బాడీని ముందుకు తీసుకొని పోకుండా ఆపటం జరిగింది. అప్పటికి బాధపడ్డా. మళ్ళీ నెక్స్ట్ డే అయినా పొద్దునైనా శవయాత్ర చివరి అంతిమయాత్ర పోదాం అనుకున్నాను. అక్కడ కూడా పోనీయకుండా వాళ్ళు మొత్తం వాతావరణం, ఒక భయానక వాతావరణం, బోరబండలో ఒక భయానక వాతావరణం చూపించారు. అదేవిధంగా చివరికి గ్రేవ్ యార్డ్కైనా పోదామని, చివరి అంతిమ నమాజ్కైనా పోదామనుకుంటే రానియకుండా ఒక భయానక వాతావరణం సృష్టించి క్లియర్గా స్లోగన్స్ ఇస్తున్నారు. బాబా జాన్ కా బద్లా జాన్ లింగే, తేరీ జాన్ నహీ చోడేంగే అని పెద్ద స్లోగన్లు ఇవ్వటం, రౌడీ షీటర్లందు ఒక గుమ్ముగూడటం, ఒక భయానక వాతావరణం సృష్టించడం జరిగింది. దానికి అప్పటికి భయపడి అక్కడ లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలవద్దని చెప్పి నేను దూరం అయిపోయాను. దాంట్లో భాగంగానే అక్కడి నుంచి మా ఇంటిపైన దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. మా ఇంటిపైన, ఎందుకంటే రోడ్ సైడ్లో మా ఇల్లు ఉంటుంది కాబట్టి ఇంటిపైన దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. అప్పటికి అక్కడ కుట్ర పన్ని నన్ను చంపుదామని కూడా ప్రయత్నాలు చేస్తున్న, ఒక మా బిల్డింగ్లుగా చేసి చంపుదామనే ప్రయత్నం కూడా చేశారు. ఏది ఏమన్నప్పుడు కూడా సర్దార్ నా తమ్ముడి లాంటి వాడు చనిపోవటం చాలా బాధాకరమైన విషయం. ఆడ చివరి చూప కూడా చూడకుండా దుష్ట రాజకీయాలు మాగంటి గోపీనాథ్ చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు సర్దార్కు నాకు విడలియందని బంధం. అయితే నా తమ్ముడు చివరి చూప చూడకుండా కుట్ర రాజకీయాలు, శవ రాజకీయాలు చేయటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అతని చివరి చూపుగా చూసుకుందామని నేను పూర్తి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అక్కడ ఉన్న పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కావచ్చు సార్, మీరు కొద్దిగా దూరంగానే ఉండండి, ఇక్కడ అంతా కూడా అన్సోషల్ ఎలిమెంట్స్ వచ్చేసినాయి, వాళ్ళు ఏదో ప్రయత్నం చేసిపోతుందని చెప్పి అట్లు నా ఇంట్లో నా భార్య మీద కూడా కేసు పెట్టడం, అదేవిధంగా నా ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం చేయడం, బిక్కుబిక్కున చూడటం. బోరబండ అంతా కూడా ఆ బోరబండ వాసులు 10 మంది ఉంటే 90 మంది కూడా రౌడీ షీటర్ల నుంచి, అక్కడ ఉన్న ఫైనాన్సర్ల నుంచి, ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ ప్రవేశపరించి అక్కడ మాపును బిల్డప్ చేసి నా మీద దాడి చేసే ప్రయత్నం చేయడం. ఇది ఏమో దాడిగా సిద్ధంగా ఉన్నా కానీ చివరిగా నా తమ్ముడు సర్దార్ యొక్క చివరి చూపు చూద్దాన్ని కూడా నన్ను చివరి చూపు చూడనీయకుండా
చేయడం జరిగిన బాధాకరంగా ఉంది. అయితే చివరిగా ప్రమాదపు శాతం పోలీస్ శాఖ దాని మీద విచారిస్తుందండి. నీ తప్పు చేస్తే తప్పకుండా నా మీద చర్య తీసుకుంటుంది. అయితే వారం రోజుల నుంచి అటు నేను పారిపోయానని, అదే నేను అక్కడ కనబడతలేదని నన్ను పోలీసులు గాలిస్తున్నారని ఇంత అసత్య ప్రచారం మాగంటి గోపినాథ్ చేయటం అన్పార్లమెంటు అన్సోషల్ లాంగ్వేజ్ చూడండి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఒక ఎమ్మెల్యే నా ప్రాణానికి క్లియర్గా గతంలో కూడా పోలీస్ శాఖకు 2025లో మొన్న 2025లో క్లియర్గా 25 ఇచ్చాను, 21 కూడా ఇచ్చాను, నా ప్రాణహాని ఉందని. ఇంకోటి ఆ రోజు సర్దార్ చనిపోయినప్పుడు ప్రైవేట్ కాల్స్ నుంచి డైరెక్ట్గా నా మీద ప్రైవేట్ కాల్స్లో ఫోన్ చేసి బెదిరియటం జరిగింది. ప్రైవేట్ నంబర్స్ నుంచి క్లియర్గా నిన్న నాంపల్లి దర్గాలో ఉరుస్తుంటే ఆ ఉరుసుకి నేను పోతే నేను మా కుటుంబ సభ్యులు క్లియర్గా సోషల్ మీడియాలో క్లియర్గా పోస్టులు పెట్టుకుంటూ మాగంటి గోపినాథ్ అనుచరుడు బాబా గోపినాథ్ అనుచరులు నేను నాంపల్లి దర్గాలో ఉన్నారు, వెంటనే దాడి చేయండి, పట్టుకోండి అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు వాళ్ళు. అంటే గోపినాథ్ గారిని ఇక్కడ సూటిగా ప్రశ్నిస్తున్నాను, మీరు ఒక ఎమ్మెల్యే స్థానిక ఒక పదవిలో ఉండి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ చెప్పరాని మాటలు మాట్లాడటం ఎంత బాధాకరమైన విషయం. నేను స్పందించకపోవడానికి కారణం క్లియర్గా నేను ఇక్కడే ఉన్నాను చెప్తా. నిన్న దర్గాకు పోయి నిన్న నాంపల్లి దర్గాలో ఉరుసులో నేను అక్కడ ఉండిపోతేనే అప్పుడే ఆడ పోమని దాడి చేయమని ఇగో చూడండి క్లియర్ కనబడుతుంది. ఇక క్లియర్గా పోలీస్ శాఖ మొత్తం ఇంకా తెలియస్తూనే ఉందా చూడండి. కార్ రెడ్ కలర్ థాలో తిరుగుతుండో ఆయన పట్టుకోమని చెప్పటం, ఇది ఒక అడ్వకేట్ ఏమో నేను ప్రేరేపించటం. ఇంకోటి చూడండి నాంపల్లి దర్గా యూసుఫేన్ ఉన్నాడు, దాడి చేయమని చెప్పటం. ఇక సోషల్ మీడియాలో ఇట్లా దాడి చేయమని చెప్తున్నప్పుడు అంటే ఇక నేను కనబడుతున్న పరిస్థితి ఏందండి, పూర్తిగా కూడా మాప్ బిల్డప్ చేసి హత్యా రాజకీయాలు చేసి. ఒక్క నిమిషం ఏందా దాని కాలేదు, బిల్డింగ్ కట్టుకుంటుంటే మీరు డబ్బులు అడిగారు అనేటువంటి వాళ్ళ భార్య ప్రధాన ఆరోపణ. ఒక్క నిమిషం అన్నీ చూపిస్తాను. ఇగోండి చూడండి, పట్టుకోవచ్చు జరుగుతుంది కొద్దిగా జరుగుతుంది. చెప్పండి తర్వాత చూస్తాడు. दो बार जीता ना गलत करा बोल के भाग गया, चोरी करा बोल के भाग गया. ఒక ఎమ్మెల్యే మాట చూడండి. ఒక్క నిమిషం మీ भाग गया, नहीं तो अभी मारते थे पकड़ लेके घर छोड़ के भाग गया माधव चौधरी रात में. ఒక ఎమ్మెల్యే गोरबंडा में ठहरना 2 बार जीता ना. పత్రం లేకే మాడితే అంటే రాళ్లతో దాడి చేయమని అన్పార్లమెంట్ మా అమ్మను దూషిస్తూ ఇదా ఒక స్థానిక ఎమ్మెల్యే మాట్లాడేసిన మాటలు, ఇదా మా స్థానిక ఎమ్మెల్యే మాట్లాడేసిన మాటలు. అరే కుట్ర రాజకీయ ఎమ్మెల్యే మీద కంప్లైంట్ చేయడానికి కోసం కంప్లైంట్ లెటర్స్ కూడా రెడీ చేశాను. పోలీస్ శాఖకి ఇద్దామని చెప్పి కంప్లైంట్స్ అన్ని కూడా రెడీ చేశాను నేను. ఒక్క నిమిషం బ్రదర్. కంప్లైంట్స్ నా మీద ఒక మాపు లెక్క బిడ్డపై హత్యా ప్రయత్నానికి మాగంటి గోపినాథ్ అనుచరులు రౌడీ షీటర్లు మాపును బిల్డన్ చేసి ఆ మాపులో నన్ను హత్య చేద్దామని కుట్ర అంటున్నారు. అందుకొని అక్కడ పోలేదు. అయితే పోలీస్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్, మా డీసీపీ వెస్ట్ జోన్ గారికి, ఇంటెలిజెన్స్ ఐజీ గారికి, డీజీ గారికి, తెలంగాణ డీజీ గారికి వాళ్ళందరినీ కోరేదంటే బిక్కున మా కుటుంబ సభ్యులు కానీ నేను కానీ ఎప్పుడు ఏ క్షణంలో ఏమవుతుందని భయభ్రాంతులకు గురవుతున్నాను. పూర్తిగా కూడా నన్ను హత్య చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇంతకుముందు ఒక సంవత్సరం నుంచి నాకు డైరెక్ట్గా సిగ్నల్స్ వస్తూనే ఉన్నాయి. సిగ్నల్ కంప్లైంట్ కాపీ ఇగోండి క్లియర్ చెప్తున్నా. వాళ్ళ భార్య ఎక్కడ ఆరోపణ చేయలే, వాళ్ళ తమ్ముడు చెప్పారు. బిల్డింగ్ అనేది క్లియర్గా జిహెచ్ఎంసీ రూల్ ప్రకారం చేసుకుంటూ పోయింది. ఏదో ఒక సృష్టించి అప్పుడు దాకా మీరు నీలిమ హాస్పిటల్లో సీసీ కెమెరాలు చూస్తే అర్థమవుతుంది. అప్పుడు దాకా బాడీని తీసుకెళ్ళిపోదాం అనగానే ఈ రౌడీ షీటర్లంతా జమాయి పోలీస్ కంప్లైంట్ కాపీ చేయడం. అయితే అప్పుడు దాకా బాడీ తీసుకోపోవడానికి సిద్ధమై వెంటనే ఈ రౌడీ షీటర్ల అన్సోషల్ ఎలిమెంట్ మాగంటి గోపినాథ్ అక్కడ వాళ్ళ అంచెలను పంపించి దీన్ని బాబా వల్ల చనిపోయాడు, దానివల్ల ఆత్మహత్య చేసుకోవడం క్రియేట్ చేయడం జరిగింది. క్లియర్గా పోలీస్ శాఖ దీని మీద పూర్తి నివేదిక పూర్తిగా సుదీర్ఘ
ఇక్కడ విచారణ జరిపించి ఆ రోజు గోపీనాథ్ సర్దార్ చనిపోయిన సమయంలో ఆ చనిపోయిన సమయం నుంచి చివరి వరకు గోపీనాథ్ ఏ రౌడీ షీటర్లకు ఫోన్ చేశాడు, ఏ అన్సోషల్ ఎలిమెంట్ ఫోన్ చేశాడు, ఒక క్రియేట్ చేయటంలో మాగంటి గోపీనాథ్ ఒక కీలక పాత్ర. చివరకు శివ రాజకీయాలు చేసే ఒకే టీఆర్ఎస్లో శివ రాజకీయాలు చేయటం వాళ్ళకు వెనుతో పెట్టిన విద్య. కానీ ఈరోజు చివరకు నా తమ్ముడు సర్దార్ చనిపోతే దాన్ని కూడా శివరాజకీయ బాధాకర విషయం. అయితే ఈరోజు రాష్ట్ర డీజీపీ, తెలంగాణ డీజీపీ గారికి, అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఐజీ గారికి, హైదరాబాద్ కమిషనర్ పోలీస్ గారికి, అదేవిధంగా డీసీపీ వెస్ట్ జోన్ గారికి, నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. ముఖ్యంగా నన్ను హత్య చేసే ప్రయత్నం, కుట్రలు జరుగుతున్నాయి. దయచేసి నన్ను నా కుటుంబాన్ని రక్షించమని పోలీస్ శాఖను, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇది ఒక కల్పితంగా కల్పించి ఏదో కల్పితాన్ని కలిపి నన్ను హత్య చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి క్లియర్గా కంప్లైంట్ కాపీ, ఇది కూడా మొత్తం మీకు జిరాక్స్ ఇస్తాను. కంప్లైంట్ కాపీ ఇది. నేను ఇన్ని రోజులు రాకపోవటం